స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు ఎట్టకేలకు ఈ రోజు థియేటర్ లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా మంచి ఓపెనింగ్ సాధించినప్పటికీ ప్రేక్షకుల నుంచి వచ్చిన మొదటి డే టాక్ మాత్రం కొంత మిక్సెడ్ గా ఉండడం గమనార్హం. ఇతర చిత్రాల కంటే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ స్టైల్, యాక్షన్ స్కిల్స్ ను మెచ్చుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రత్యేకంగా ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు, మార్షల్ ఆర్ట్స్ స్టంట్ సినిమాకు హైలైట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి మెస్మరైజ్ చేశారు. అయితే దర్శకుడు మారడం ఈ సినిమా ఫలితంపై ప్రభావం చూపినట్టు ఫిలిం నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేయాల్సి ఉండగా ఆ బాధ్యత చివరకు జ్యోతి కృష్ణకు వెళ్ళింది. అయితే ఆయనకు పెద్దగా అనుభవం లేకపోవడం వల్ల స్క్రీన్ ప్లే, ఎమోషన్, కంటెంట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడమే సినిమా ప్రధాన మైనస్ అయింది. ముఖ్యంగా సినిమా రెండో భాగం నెమ్మదిగా సాగడం ప్రేక్షకుణ్ణి అంతగా ఆకట్టుకోలేకపోయింది. విమర్శకులకు దారితీసింది. కథ బలంగా ఉన్నప్పటికీ దాన్ని తెరపై సమర్థవంతంగా చూపించడంలో దర్శకుడు తడబడినట్టు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.